ఓం చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షుపాశాంకుశపుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః. శ్రీ మహాకాళీ శ్రీ మహాలక్ష్మీ శ్రీ మహాసరస్వతీ దేవ్యై నమో నమః. శ్రీ దుర్గా చండీ పరదేవతాయై నమో నమః. వీక్షిస్తున్నటువంటి దేవీ భక్తులందరికీ కూడా శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు. అట్లాగే విజయదశమి, దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి శుభాకాంక్షలు అందచేస్తూ మా ఆశీర్వచనం. మనకి అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు కూడా మన యొక్క భచక్రంలో అంటే అంతరిక్షంలో 12 రాశి చక్రాలలో గ్రహాలు మారుతూ ఉంటాయి. అందులో ముఖ్యంగా ఈ అక్టోబర్ మాసంలో సూర్యుడు అక్టోబర్ 17వ తేదీన కన్యారాశిలోంచి నీచ స్థితి కలిగినటువంటి శత్రుక్షేత్రమైనటువంటి తులారాశిలోకి ప్రవేశిస్తున్నారు. అక్టోబరు 3వ తేదీన బుధుడు కన్యారాశిలోంచి తులారాశిలోకి ప్రవేశిస్తున్నాడు. శుక్రుడు అక్టోబర్ 9వ తేదీన నీచ స్థిత రాశి అయినటువంటి మిత్రక్షేత్రమైనటువంటి కన్యారాశిలోకి ఆగమనం చెందుతున్నాడు. గురు మహానుభావుడు అక్టోబరు 17వ తేదీన తన యొక్క ఉచ్చక్షేత్రమైనటువంటి మిత్రక్షేత్రమైనటువంటి కర్కాటక రాశిలోకి తన యొక్క స్వంత నక్షత్రంలో ఉండి ప్రవేశిస్తూ చాలా చాలా మంచి శుభాలని అందజేస్తున్నాడు. శని మహానుభావుడు అక్టోబర్ 5వ తేదీన మీనరాశిలో వక్రించి ఉండి నక్షత్ర మార్పు అంటే పూర్వాభాద్ర నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు, అంటే శుభ నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు. కాబట్టి శని కూడా గురుడిచ్చే ఫలితాలని సంపూర్ణంగా చాలా మందికి ఇవ్వబోతున్నాడు. రాహువు కుంభరాశిలో ఉన్నాడు, కేతువు సింహరాశిలో ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క గ్రహాలన్నీ కూడా 12 రాశుల వారికి ఏ విధమైనటువంటి విశేష శుభ ఫలితాలని కలుగజేస్తున్నాయి, ఏ ఏ సందర్భాలలో ఇబ్బందులు కలుగజేస్తాయో మనం తెలుసుకుంటూ, ముఖ్యంగా ఈ అక్టోబర్ మాసంలో మనకి అక్టోబర్ 2వ తేదీన విజయదశమితో ప్రారంభమవుతుంది. కాబట్టి చాలా శుభ పరిణామము. అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరికీ చక్కగా ప్రసాదిస్తుంది. ఆవిడే ఎవరు ఏ విధమైనటువంటి కోరికలు కలుగుతాయో ఆ కోరికలన్నీ ఫలిస్తాయి అని చెప్పుకోవాలి. ముఖ్యంగా అక్టోబర్ మాసంలో మనకి కార్తీక మాసం ప్రారంభమవుతుంది. అట్లాగే ఈ యొక్క అక్టోబర్ మాసంలోనే మాస శివరాత్రి, సంకష్టహర చతుర్థి, అక్టోబర్ 29వ తేదీన కార్త్యవీర్యార్జున జయంతి. ఇది చాలా చాలా విశేషత్వం అండి. కాబట్టి ఈ యొక్క కార్త్యవీర్యార్జునుడు ఆయన మహారాజు అయితే ఆయనకి పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో చాలా విశేషమైనటువంటి మంత్రాన్ని, ఆయన యొక్క కార్త్యవీర్యార్జున మంత్రం అని చెప్పి చాలా విశేషత్వాన్ని కలిగి ఉంటుంది. కొంతమంది ఏదైనా వస్తువులు పోగొట్టుకున్నా, బంగారం దొంగిలించబడి ఉన్నా, లేకపోతే ఎవరైనా సరే మనుషులు తప్పిపోయినా, కొన్ని సంవత్సరాల వరకు తిరిగి రాకపోయినా, ఇట్లా ఏదైతే తప్పిపోయినాయో అవి మళ్ళీ తిరిగి, ఇప్పుడు సపోజు ఇళ్లల్లో మనకి ఏదన్నా దొరకలేదనుకోండి, టెన్షన్ పడకుండా, ఆందోళన చెందకుండా ఓం కార్త్యవీర్యార్జునాయ నమః అనేటటువంటి ఈ చిన్న మంత్రాన్ని, ఆయన మంత్రాన్ని కనుక తలుచుకున్నట్లయితే వెంటనే మనకి కాస్త దరిదాపుల్లో ఉన్నటువంటి వస్తువు మన కళ్ళకి ప్రత్యక్షం అవుతుంది. ఎందుకంటే ఆయన సహస్ర బాహువులు కలిగినటువంటి శరీరాన్ని పరమేశ్వరుడు వరంగా ఇచ్చాడు. కాబట్టి ఈ యొక్క కార్త్యవీర్యార్జున జయంతి రోజున నా యొక్క చిన్న సంకల్పం అయితే కలిగింది. మా యొక్క పీఠంలో ఎవరైతే 26వ తేదీ లోపల, ఈ అక్టోబర్ 26వ తేదీ లోపల ఎవరైతే గనక వారి మనుషులు ఎవరైనా తప్పిపోయినా, కొన్ని సంవత్సరాలయ్యి వాళ్ళ యొక్క విషయం తెలియకపోయినా,
అట్లాగే వారి యొక్క వస్తువులు ఏదైనా కనపడకుండా పోయినా, అంటే బంగారం కానీ వెండి కానీ ఎవరి చేతన్నా దొంగిలింపబడి ఉన్నా, అట్లాగే ఎవరికైనా సరే మానసికంగా చిత్తచాంచల్య ప్రవృత్తి ఉన్నా, ఈ విషయాలు ఎందుకు ముఖ్యంగా దొంగల భయం ఎక్కువగా ఉన్నా, ఎక్కువగా వస్తువుల్ని పారవేసుకుంటున్నా, అది పర్సులు కావచ్చు, డబ్బు కావచ్చు, బంగారం కావచ్చు, ఈ యొక్క దోష పరిహారార్థమై కార్తవీర్యార్జున జపాన్ని ఒక 3 రోజులు చేసి, అంటే 26, 27, 28 ఈ 3 రోజులు స్వామివారి యొక్క జపాన్ని చేసి 29వ తేదీన బుధవారం అష్టమి అయింది, గోపాష్టమి, గోవులకి దానా తినిపించి వాటికి ఆహారంగా ఇస్తూ ఉంటారు. ఆ రోజున చక్కగా మా యొక్క శ్రీమాతా జ్యోతిషాలయ పీఠంలో వారు ఎవరైతే సంకల్పించుకొని నాకు గోత్రనామాదులు ఫోన్ చేసి ఇస్తారో వారికి తగినటువంటి దక్షిణ తీసుకొని కార్తవీర్యార్జున జయంతి సందర్భంగా ఆయన యొక్క మూలమంత్రంతో స్వామివారి హోమము చేయాలని నిశ్చయించుకొని ఉన్నాను. కాబట్టి ఈ యొక్క అక్టోబర్ మాసంలో 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు గ్రహాల యొక్క స్థితిగతులు మేషరాశి వారి నుంచి మీనరాశి వారి వరకు 12 రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాము. ఓం శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి ఈ అక్టోబర్ మాసంలో గురువు యొక్క మార్పు చాలా విశేషమైనటువంటి లాభస్థితిని కలుగజేస్తుంది. ధనపరంగా కావచ్చు, కుటుంబంలో వీరికంటూ కొన్ని విలువలు చక్కగా బయటికి బహిర్గతం అయ్యి వీరు చేసే ప్రతి విషయం ముందు కూడా భాగ్యం భరిస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్కి సంబంధించి భూమి గృహాలకు సంబంధించినటువంటి విషయాలలో వీరికి అంతకుముందు చేసినటువంటి సదాలోచనలు వీరికి ఇప్పుడు అఖండమైనటువంటి ధనాన్ని భాగ్యాన్ని తెచ్చిపెడుతున్నాయి. ఎందుకంటే వృశ్చిక రాశి వారికి అక్టోబర్ 16 వరకు కూడా దాదాపుగా 8 నెలల బట్టి గురుగ్రహము సరైనటువంటి పరిస్థితి లేకపోవడం వలన ఎన్నో నష్టాలు చవిచూశారు. ఇప్పుడు సరైనటువంటి అవకాశం లభిస్తోంది డిసెంబర్ 5 వరకు కూడా. కాబట్టి వీరికి కలిగేటటువంటి గృహయోగము కావచ్చు, ధనయోగము కావచ్చు, ముఖ్యంగా సంతానపరమైనటువంటి యోగము కావచ్చు, గృహంలో వీరికంటూ ఒక సరైనటువంటి కీర్తి హోదా, వీరికంటూ ఒక మానవతా విలువలు కలగటానికి చాలా చాలా విశేషమైన అవకాశాలు కలుగుతున్నాయి గురుగ్రహం వలన. అట్లాగే సూర్యగ్రహము వీరికి ఇప్పటి వరకు లాభంలో ఉంటారు అక్టోబర్ 16వ తారీఖు వరకు. అక్టోబర్ 17 నుంచి కూడా సూర్యగ్రహము 12వ స్థానంలోకి రావటం ద్వారా వీరు చేసేటటువంటి ఉద్యోగాలలో కొంచెం పరివర్తన జరుగుతుంది. అంటే చేసే ఉద్యోగాలలో కొంత వేరే చోటికి మార్పు కలిగేటటువంటి బదిలీలు అయ్యేటటువంటి అవకాశం కలుగుతుంది. దాని ద్వారా వీరు కొంత ఆరోగ్యపరంగా అలసట ఎక్కువ అవుతుంది. ఆరోగ్యాన్ని కూడా కొంత వీరు ఆరోగ్యం మీద శ్రద్ధ వహించకపోతే కనుక కొంత లేనిపోని అనారోగ్య సమస్యల వలన కూడా వీరు ధనాన్ని నష్టపెట్టుకోవాలి. సెల్ఫ్ ఎనర్జీ అనేటటువంటిది కోల్పోయే అవకాశం ఉంటుంది. బుధుడు, ఎందుకంటే ఈ అక్టోబర్ 17 వరకు రవి చక్కగానే ఉన్నప్పటికీ కూడా అక్టోబర్ 15 నుంచి మార్పులు అధికంగా ఉంటాయి. బుధుడు 12వ స్థానంలోకి వస్తున్నారు అక్టోబర్ 3 తర్వాత. కాబట్టి ఇది ఒక రకంగా చెప్పాలంటే ఆకస్మికంగా వీరి యొక్క ఆలోచనలు మందగుండిగా మారిపోయే అవకాశం ఉంటుంది. చేసే ప్రయాణాలలో కొన్ని ఇక్కట్లు పడే అవకాశం కలుగుతుంది. అట్లాగే బంధువర్గం వారితో కూడా ఆకస్మికంగా అవసరం లేని కొన్ని విషయాల ఎందుకు కోర్టు సమస్యల దాకా వెళ్ళే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆస్తి అమ్మకాలు పంపకాల విషయంలో కానీ ఏదైనా వ్యాపారంలో లింక్ అయి ఉన్నట్లయితే కనుక అవి అమ్మే విషయంలో వీరి మీద అనుమానము అవమానాలు ఎదురయ్యి వీరికి వారికి మధ్య వాగ్వాదనలు పెరిగిపోయి వీరికి బుద్ధిమాంద్య లోపం చేత ఒక మాట మాట్లాడకపోయి ఇంకో మాట మాట్లాడడం వల్ల కూడా కోర్టు కేసుల దగ్గర వెళ్ళే అవకాశం వృశ్చిక రాశి వారికి వస్తుంది. కాబట్టి కొంచెం బాండింగ్ విషయాలు, రాతకి సంబంధించినటువంటి విషయాలు, సంతకం పెట్టే విషయాలు, ఎవరికైనా బంధువర్గంలో వారికి ఫలానా నేనున్నాను మీరు డబ్బులు ఇవ్వండి, లేకపోతే మీరు ఏదైనా చేయండి, నేనున్నాను ఆయన బదులు నేనున్నాను అనే మాట మాత్రం వాడకండి. దానివల్ల లేనిపోని సమస్యలు వెళ్ళే అవకాశం ఉంటుంది వృశ్చిక రాశి వారు. అట్లాగే శుక్రుడు లాభస్థానంలోకి అక్టోబర్ 9 తర్వాత మారుతున్నారు. ఇది చాలా యోగ్యకరమైనటువంటి విషయంగా భావించాలి. ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి భార్య యొక్క ఉద్యోగ విషయంలో ఉన్నతమైనటువంటి రాణింపు, కీర్తి, ప్రతిష్టలు, దాని ద్వారా ఏదైనా ఒక జ్యువెలరీకి సంబంధించినటువంటి నగలు కొనటం, అదే వెండి వస్తువులకు సంబంధించినటువంటి క్రయ విక్రయాలు జరపడము, లేకపోతే బ్యాంకింగ్ సంస్థ నుంచి ఏదైనా రావాలనుకుంటే వీరికి రాకపోయినప్పటికీ కూడా ఏదైనా సిబిల్
ఎక్కువగా ఉన్నటువంటి భార్య పేరు మీద వీరికి లాభం, ధనలాభం కలగటము, అంటే ఏదైనా ఒక వ్యాపారానికి అప్పు కావాలి అంటే కనుక ఈ విధంగా జరిగే అవకాశాలు వీరికి లభిస్తున్నాయి. అంటే లాభంలో శుక్రుడు ఉండటం విశేషమే. అయితే నీచ స్థితిలో ఉన్నాడు. భార్య యొక్క ఆరోగ్యం మీద కూడా దెబ్బపడే అవకాశం ఉంటుంది వృశ్చిక రాశి వారికి. కాబట్టి దాని ద్వారా హాస్పిటలైజేషన్స్, దాని ద్వారా ధనము నష్టపోవటము, లేకపోతే ఊరినే కుటుంబంలో అది భార్యాభర్తల వీళ్ళ మధ్య ఏది లేకపోయినా కుటుంబ పరంగా ఎక్కడో అక్కడ అత్తగారి వలన, మామగారి వలన ఏదో ఒక చిరు సమస్యలు రావటం, దాని ద్వారా వీరు అనుకున్నటువంటి అభిప్రాయాల్లో భేదాలు కలగటము, లేకపోతే ధనాన్ని అవసరం లేకుండా అంటే వీరికి వచ్చినటువంటి మానసిక వేధకి ధనాన్ని పక్కకి నెట్టివేయడం ద్వారా కూడా కొంత లక్ష్మీదేవి దోషం కలుగుతుంది. జాగ్రత్తగా ఉండండి. సాధ్యమైనంత వరకు భార్యాభర్తలు అన్యోన్యతగా ఉండటానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే శుక్రగ్రహము లాభంలో ఉంది, చక్కగా యోగిస్తోంది. దాన్ని మేము వాడుకోవాలి. వ్యాపారంలో కూడా మంచి లాభం కలుగుతోంది. క్రయ విక్రయాలు పెరుగుతాయి. ముఖ్యంగా ఎవరైతే నగల వ్యాపారస్తులు ఉన్నారో, ఎవరైతే ఈ బట్టల షాపు వాళ్ళు కానివ్వండి, చేనేత వస్త్ర కార్మికులు కానివ్వండి, లేకపోతే వెహికల్స్ అమ్మేటటువంటి వారు కానివ్వండి, లేకపోతే లగ్జరీ ఐటమ్స్ అమ్మేటటువంటి వాళ్ళు, లేకపోతే ఈ స్త్రీలు ఎక్కువగా వాడేటటువంటి కొన్ని కాస్మెటిక్స్కి సంబంధించినటువంటి వ్యాపార విషయాల్లో ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా చక్కటి లాభం కలుగుతుంది, ధనలాభం వ్యాపారంలో. అంటే ఎక్కువగా జోష్ మీద ఉంటాయన్నమాట వ్యాపారంలో వెళ్తాయి. అయితే ఏంటంటే షేర్స్ అండ్ సెన్సెక్స్ విషయంలో కూడా ఒక్కోసారి ఒక స్టేజ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది వీరికి. అయితే కాస్త శుక్రగ్రహానికి సంబంధించినటువంటి లలితాదేవి సహస్రనామ పారాయణ డైలీ చదవండి. ఆయన నీచ స్థితిలో ఉన్నటువంటి దోషం పోతుంది. లేదా మహాలక్ష్మి, ధనలక్ష్మి హోమాన్ని చేయించండి, లేకపోతే లక్ష్మీదేవి అష్టోత్తరాన్ని నిత్యము చేయండి, లేదా మీ ఇంటి దగ్గరలో ఉన్నటువంటి దేవి అమ్మవార్లకి ఎవరికైనా ప్రదక్షిణాలు చేసి మీ మనసులో కోరికలు చెప్పండి, లేకపోతే ఒక తీయటి గుమ్మడి పండుని ఒక బ్రాహ్మడికి దానం చేయండి. ఈ విధంగా చేయటం ద్వారా భార్యాభర్తల మధ్య అనుకూలత కలిగే అవకాశము, ధన ప్రాప్తి కలిగే అవకాశము మెండుగా కలుగుతుంది. ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి చతుర్థంలో ఉన్నటువంటి రాహు వలన విద్యార్థులకి విఘ్నాలు, విద్యలో ఆటంకాలు కలిగే అవకాశము, పంచమంలో శని వక్రించి ఉండటం ద్వారా, అది గురు నక్షత్రంలో ఉండటం ద్వారా వీరి యొక్క మేధస్సుకి ఇది సరైనటువంటి ప్రయోగాత్మకమైనటువంటి పరిస్థితి. ఏదైనా కొత్త న్యూ ఇన్నోవేషన్స్ చేయాలనుకుంటే కూడా ఏకాగ్రతతో కనుక మీరు కనుక దాన్ని కనుక సాధించగలిగినట్లయితే కనుక మీకు మంచి కీర్తి, గుర్తింపు లభిస్తుంది. విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ధనపరంగా కూడా మీరు ఆశించినంత లేకపోయినప్పటికీ కూడా ఉన్నదాంతో తృప్తిగా గడిపే అవకాశము, తృప్తి ఎక్కువగా ఉంటుంది. మీరు చేసుకున్నటువంటి ఉపాసనా శక్తి బలమంతా కూడా మీ కుటుంబానికి, మీ యొక్క పిల్లలకి చక్కగా ఉపయోగపడుతుంది. అట్లాగే సంతానపరంగా కూడా కొంత భాగ్యము కలిగే అవకాశము ఈ వృశ్చిక రాశి వారికి ఉంది. కాబట్టి కేతువు ముఖ్యంగా వీరికి దశమ స్థానంలో ఉండటం ద్వారా ఉద్యోగ విషయాలలో, గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఉద్యోగ విషయాలలో వీరికి ఎక్కడో అక్కడ వెలితి ఉంటూనే ఉంటుంది, ఇబ్బందులు ఎదుర్కొనే ఉంటారు. అవసరం లేనటువంటి విచిత్రమైనటువంటి సమస్యలు ఉద్యోగంలో వస్తూనే ఉంటాయి ఈ కేతువు వలన. కాబట్టి ఇన్ని గ్రహాలు మధ్య ముఖ్యంగా సూర్యుడు, బుధుడు కొంచెం అనుకూలంగా లేరు. కాబట్టి సూర్యనారాయణకి సంబంధించినటువంటి మస్ట్ అండ్ షుడ్ మాత్రము ఆదిత్య హృదయం చదవండి, లేదా ఎప్పటికెప్పుడు ఓం నమో నారాయణ మంత్రాన్ని చదవడం ద్వారా తండ్రి యొక్క ఆరోగ్యం, ఈ యొక్క ఆరోగ్యము, గవర్నమెంట్ వ్యవస్థల నుంచి మీకు అవసరం లేనటువంటి సమస్యలు మీ దాకా రాకుండా ఉండటానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. సూర్యనారాయణుడి యొక్క అనుగ్రహం పొందటానికి ముఖ్యంగా గోధుమ రవ్వ ప్రసాదాన్ని ఒక ఉప్మా రూపంలోనో, ఒక స్వీట్ రూపంలో బెల్లం వేసి చేసి చక్కగా 10 మందికి ప్రతి ఆదివారము ఈ 4 ఆదివారాలు కూడా పంచండి. చక్కగా మీకు శుభం కలుగుతుంది. ఓం శ్రీమాత్రే నమః. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఒక చిన్న విన్నపము. జన్మజాతక చక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితులు, ఆ గ్రహాలు ఉన్నటువంటి నక్షత్రాలు, ఇంకా చాలా చాలా పోర్ట్ఫోలియోస్ ఉంటాయి. వాటిని బట్టి మాత్రమే దశలు, అంతర్దశలను బట్టి మనకి జీవితం నడుస్తూ ఉంటుంది. అయితే అక్కడ జరిగేటటువంటి ఆ వ్యవహారం అంతా కూడా మనకి రాసిపెట్టి ఉంటుంది, జీవితకాలం అంతా ఎలా ఉంటుంది అనేది. అది మనకి గోచారంలో ఆ గ్రహాలు ఏ నక్షత్రాల్లో, ఏ రాశుల్లో ప్రయాణం చేసేటప్పుడు అవి మనకి చంద్రుడి నుంచి మానసికంగా ఎటువంటి ప్రయోజనాల్ని, అప్రయోజనాల్ని ఇస్తాయి అనేటటువంటి విషయం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే జాతకరీత్యా చర్చించాలి అనుకుంటే కనుక నాకు ఫోన్ చేయండి. డైరెక్ట్గా నేనే మీతో మాట్లాడతాను. నాకంటూ అసిస్టెంట్లు ఎవరూ లేరు, నేనే మీతో మాట్లాడతాను. అట్లాగే
ఎవరైనా సరే ఫోన్ చేసేటప్పుడు గురువుకి సంబంధించినటువంటి దక్షిణ మస్ట్ అండ్ షుడ్ అండి. ఎందుకంటే ఒక జాతక చక్ర వివరంగా చెప్పాలి, లేకపోతే మీతో చర్చించాలి అంటే మా యొక్క మేధస్సుని ఉపయోగించాలి కాబట్టి దానికి తగ్గ దక్షిణని మీరు ఇవ్వగలిగితే దయచేసి ఫోన్ చేయండి. ఎందుకంటే గురు దక్షిణ లేకుండా అవతల వ్యక్తులు ఏది చెప్పించుకున్నా, ఏది చేయించుకున్నా దానికి ఫలితం దక్కదని శాస్త్రము, గురువులు కూడా అదే చెప్పారు. ఎందుకంటే నాకున్న అనుభవంలో కొన్ని ఎదురు దెబ్బలు తగులుతున్నాయి కాబట్టి నేను డైరెక్ట్గా ఈ విషయాన్ని మీ అందరికీ చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎవరైతే జాతకాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారో వారు డైరెక్ట్గా ఒక సమయంలో మీరు ఫోన్ చేయండి, లేకపోతే ముందు మెసేజ్ చేయండి వాట్సాప్లో, నేను రిప్లై ఇస్తాను. దానికి తగ్గట్టుగా ముందు ఆ యొక్క అపాయింట్మెంట్ తీసుకొని ఆ అపాయింట్మెంట్లో మీరు గురుదక్షిణ వేసిన తర్వాత ఈ సమయంలో మీరు చక్కగా నేను ఒక సమయాన్ని నిర్దేశిస్తా, ఆ సమయంలో మీరు చక్కగా మాట్లాడచ్చు, మీ జాతక విశేషాలు తెలుసుకోవచ్చు. కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్లు అవి ఉండవు. వాళ్ళు ప్రశ్న చక్రం ద్వారా, అంటే మీరు ఏదైనా అనుకోవాలంటే ముందు వాట్సాప్లో నాకు మెసేజ్ చేయండి. నేను ఒక టైం అనుకుంటా, ఆ టైంలో మీరు చేసినప్పుడు నేను అందుబాటులో ఉంటే ఆ సమయంలో ఏదైతే మనకి గ్రహచక్రం చూపిస్తూ ఉంటుందో గ్రహస్థితులు, దాని ద్వారా కూడా మనం చక్కగా చక్రాల్లో మీ అనుకున్న పనులు జరుగుతాయో లేదనే విషయాన్ని కూడా మనం చక్కగా చర్చించుకోవచ్చు. కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా గమనించగలరని ఆశిస్తూ ఓం నమః శివాయ.